మంచు ఫ్యామిలీలో వివాదాలు మరోసారి రచ్చెక్కాయి. మనోజ్ పై చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా విద్యా సంస్థల్లోకి డైరీ ఫామ్లోకి మంచు మనోజ్ చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేటు దూకి లోపలికి వెళ్లి కోర్టు ఆదేశాలను ధిక్కరించారన్నారు. ఈ రోజు తిరుపతి సమీపంలోని మంచు మోహన్ బాబు విద్యా సంస్థల వద్దకు మనోజ్ వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న బౌన్సర్లు ఆయనకు అడ్డుకున్నారు. మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబుకు చెందిన బౌన్సర్ల మధ్య వివాదం తలెత్తింది. ఓ దశలో ఇరువురికి చెందిన బౌన్సర్లు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తాత నానమ్మల వర్ధంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న వారి సమాధుల వద్ద నివాళులు అర్పిస్తానని మనోజ్ పట్టుబట్టారు. మంచు ఫ్యామిలీలో వివాదాలు మరోసారి రచ్చెక్కాయి. మనోజ్ పై చంద్రగిరి పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా విద్యా సంస్థల్లో డైరీ ఫామ్లోకి మంచు మనోజ్ చొరబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గేటు దూకి లోపలికి వెళ్లి కోర్టు ఆదేశాలను ధిక్కరించాడన్నారు. ఈ రోజు తిరుపతి సమీపంలోని మంచు మనోజ్ మోహన్ బాబు విద్యా సంస్థల వద్దకు మనోజ్ వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న బౌన్సర్లు ఆయన్ను అడ్డుకున్నారు. మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబుకు చెందిన బౌన్సర్ల మధ్య వివాదం తలెత్తింది. ఓ దశలో ఇరువురికి చెందిన బౌన్సర్లు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తాత నానమ్మల వర్ధంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న వారి సమాధుల వద్ద నివాళులు అర్పిస్తానని మనోజ్ పట్టుబట్టారు. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్వప్న. అంటే మంచు ఫ్యామిలీకి సంబంధించి అయితే మాత్రం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ రోజు అయితే మాత్రం తాజాగా చూసుకుంటే మంచు మనోజ్ ఆల్రెడీ నిన్న చెప్పిన విధంగానే ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. తను ఒక యూనివర్సిటీ దగ్గరికి వస్తున్నాను అనేసి ఈ రోజు అలాగే జల్లికట్టు నారా లొకేషన్ కలవడం ఇవంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం కూడా మీడియాకైతే తన షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది. టీం ద్వారానే మధ్యాహ్నం అయితే ఏర్పాటు జరుపుకున్నటువంటి మంచు మనోజ్ అయితే మాత్రం ఒక సతీమణితో పాటుగా మౌనికతో కలిసి ఇద్దరు కూడా తన సెల్ఫ్ డ్రైవింగ్ తో పాటుగా ఒక ర్యాలీతో పాటుగా అయితే బయలుదేరారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి నేరుగా ఫస్ట్ మొదటగా అయితే మాత్రం యూనివర్సిటీ దగ్గరికి రావడంతో పాటుగా అక్కడ గేట్ అంతా కూడా 4 గేట్లు క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అలాగే పోలీసులు అనుమతించకపోవడంతో కూడా నేరుగా కూడా అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇక అక్కడి నుంచి వెళ్ళినటువంటి మంచు మనోజ్ అయితే మాత్రం నారా లొకేషన్ కలవడం, తర్వాత జల్లికట్టు చూసుకోవడం, ఇంకా రంగంపేట అటువైపు అంతా కూడా తిరుక్కొని మళ్ళీ కూడా తిరిగి అయితే విద్యా సంస్థల దగ్గరికి అయితే రావడంతో పాటుగా ఈ యొక్క రచ్చ మరొకసారి అయితే పెరిగిందని అయితే తెలుస్తోంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నానమ్మ తాతయ్య యొక్క సమాధుల దగ్గర కానీ నివాళులు అర్పించాలి అనే ఒక నెపంతోనే అక్కడికి వచ్చారనేసి తను మీడియాతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. దాని తర్వాత అక్కడ కోర్టు అయితే మాత్రం మంచు మనోజ్ ని విద్యా సంస్థల లోపలికి అంటే విద్యా సంస్థల లోపలే మంచు మనోజ్ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కోర్టు అయితే మాత్రం ఒక ఇంజెక్షన్ కోర్టు ఆర్డర్ కూడా ఒకటైతే ఇచ్చింది. మంచు మనోజ్ అయితే మాత్రం లోపలికి అనుమతించబడదు అనేసి దీనికి చంద్రగిరి పోలీసులు కూడా ఒక జెరాక్స్ కాపీని మంచు మనోజ్ కి అయితే అందజేశారు. కానీ వాటినన్నింటినీ కూడా లెక్క చేయకుండా తను ఒక గేట్ దూకి లోపలికి రావడానికి అయితే ప్రయత్నించాడు అనేసి మంచు మోహన్ బాబు అయితే మాత్రం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు అయితే చేశారు. ఒక ఫిర్యాదు మేరకు తనని అక్కడ కూడా బంధించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక అక్కడే ఉన్నటువంటి మంచు మనోజ్ బౌన్సర్స్, మోహన్ బాబు బౌన్సర్స్ ఇద్దరి మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక వారిద్దరూ కూడా ఒకరు నుంచి ఒకరు మాట్లాడుకోవడంలో కూడా పెద్ద విషయం కావడంతో అక్కడ వాళ్ళు కొట్టుకోవడం వరకు కూడా వెళ్ళిందనేసి ప్రస్తుతం అయితే తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మంచు మోహన్ బాబు అయితే మాత్రం నిన్నటి నుంచి కూడా ఒక 4 గేట్లు అన్ని క్లోజ్ చేసి అక్కడ తన ప్రైవేట్ సెక్యూరిటీని అయితే అక్కడైతే ఉంచారు. దీంతో పాటుగా
స్థానికంగా ఉన్నటువంటి చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడికి తను తీసుకున్నటువంటి అడ్వకేట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంజెక్షన్, కోర్టు ఇంజెక్షన్ లెటర్ కూడా అయితే అక్కడికి వాళ్ళకి సమర్పించారు. సో దీని ద్వారా అక్కడ కూడా స్థానిక పోలీసులు కూడా అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారానే మంచు మనోజ్ అయితే మాత్రం లోపలికి అనుమతులు లేవు అనేసి మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నానమ్మకి వాళ్ళ తాతయ్యకి మాత్రం తను నివాళులు అర్పించాలి. లోపల ఉన్నటువంటి విద్యా సంస్థల లోపల ఉన్నటువంటి డైరీ ఫామ్ దగ్గర అయితే వాళ్ళ సమాధులు అయితే ఉన్నాయి. ఆ సమాధుల దగ్గరికి వెళ్ళేసి నేను నివాళులు అర్పించాలి, జస్ట్ ఒక 2-3 నిమిషాలైనా సరే నాకు పర్మిషన్ ఇవ్వాలి అనేసి మంచు మనోజ్ అయితే పట్టుబట్టడం అయితే జరిగింది. దీనికి కోర్టు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో మంచు మనోజ్ బౌన్సర్లు అలాగే మోహన్ బాబు బౌన్సర్లు వాళ్ళిద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు కూడా ఒక కోర్టు ఆర్డర్ తో ప్రకారం అయితే మాత్రం వాళ్ళని అనుమతించబడదు అనేసి మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే మంచు మనోజ్ అలాగే వాళ్ళ సతీమణి మౌనిక ఇద్దరు కూడా వాళ్ళు సానుకూలంగానే స్పందిస్తా ఉన్నాము. మేమైతే ఎవరిని కూడా రెచ్చగొట్టేటువంటి ఉద్దేశం లేదు, అలాగే గొడవలు పడేటువంటి దారుణాలు కూడా మేము చేయట్లేదు. జస్ట్ వాళ్ళు సమాధానం దగ్గర వరకు పర్మిషన్ ఇవ్వాలి అనేసి కూడా ప్రాధాన్యపడుతున్నారు. కాకపోతే కోర్టు దగ్గరగా అవుతుంది. సో అలా అయితే మాత్రం కష్టం కాదు అన్న నెపంలో కూడా తను గేటు దూకి లోపలికి వెళ్ళాడు అనేసి మంచు మోహన్ బాబు అయితే మాత్రం మళ్ళీ తను పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడంతో పాటుగా యొక్క రచ్చముద్రి చాలా పెద్దదిగా కూడా అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఒకవైపు కోర్టు ధిక్కరణ చేశారు, మరోవైపు తన సెక్యూరిటీ సిబ్బందిని కూడా తన బౌన్సర్స్ తో కూడా కొట్టించారు అనేసి మోహన్ బాబు అయితే మాత్రం మళ్ళీ కూడా ఫిర్యాదు చేయడంతో పాటుగా ఈ రచ్చ మరొకసారి పెరిగి పెద్దది కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక విద్యా సంస్థల దగ్గర అయితే మాత్రం ఉదయం నుంచి బందోబస్తు అయితే మాత్రం భారీగా అయితే ఏర్పాటు చేశారు. ఇక ఉద్రిక్తత వాతావరణం కూడా ఏర్పడొచ్చు, అవాంఛనీయ సంఘటనలు కూడా జరగచ్చు అన్న నెపంలో కూడా స్థానిక పోలీసులు కూడా అక్కడైతే మాత్రం బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక మంచు మనోజ్ చేసేదేమీ లేక కూడా గేటు దూకి లోపలికి వెళ్తారు అనేసి ఒక కంప్లైంట్ లో కూడా మోహన్ బాబు అయితే తను చేర్చడంతో తన పైన అయితే మాత్రం సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సమాధుల దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. నేను ఇంటి లోపల ఉన్నటువంటి ఇంటికి అయితే నేను వెళ్ళను, అక్కడ పక్కనే ఉన్నటువంటి మా ఒక తాత అవ్వ వాళ్ళ సమాధుల దగ్గర వరకే వెళ్ళి ఈ రోజు వారి యొక్క వర్ధంతి కారణంగా వాళ్ళ నివాళులు అర్పించడానికి మాత్రమే వచ్చాను అనేసి అయితే చేస్తున్నారు. సో మొన్నటి నుంచి అంటే నిన్న రాత్రి నుంచి కూడా విద్యా సంస్థల దగ్గర అయితే ఒక ప్రైవేటు సిబ్బందితో పాటుగా భారీగా అయితే తను భద్రత అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇక కోర్టు దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి ఇంజెక్షన్ లెటర్ లో కూడా నిన్ననే కూడా పోలీసులకు అయితే పంపించాననేసి మోహన్ బాబు అయితే చెప్పారు. ఈ రోజు తాజాగా కూడా మళ్ళీ తన మీద ఫిర్యాదు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వర్తా కూడా పక్కన పెట్టేసి మంచు మనోజ్ వీటిలన్నీ కూడా ధిక్కరించి గేటు దూకి లోపలికి రావడం, డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళడం, ఇవంతా కూడా పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది దగ్గర ఉన్నప్పుడు కూడా ఇటువంటి అంతా చేస్తున్నారు అనేసి తను కంప్లైంట్ లో కూడా చేయడం జరిగింది. సో ఇదే రకంగా కూడా ఇదివరకు వాళ్ళ యొక్క ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి రచన మళ్ళీ ముదిరి కూడా పెద్దదయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంచు మనోజ్ అయితే మాత్రం వీటన్నిటిని పక్కన పెట్టి నేనైతే లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ నానమ్మ తాతయ్యకి సమాధుల దగ్గర అయితే నివాళులు అర్పించాలి అనే పట్టుబట్టడంతోనే ఇదంతా కూడా చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ నరేష్. గొడవ కాదు, అందరికీ దండం పెడుతున్నాను.